నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మనందరికీ తెలుసు. ఇవాళ మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి బాలకృష్ణ గారి ఎన్బికే పుట్టినరోజు అనమాట. పుట్టినరోజు వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీగా అయితే ఉన్నారు. అలాగే ఎన్బికే 111 అప్డేటు, అలాగే ఎన్బికే 112 అప్డేటు, ఎన్బికే 113 అప్డేటు, అలాగే బాలయ్య గారు ఈ ఏజ్లో కూడా ఇంత హుషారుగా ఉండడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మనం వీడియోలో అయితే క్లారిటీగా చకచకా మాట్లాడేసుకుందాం. ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే కనుక న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు కూడా మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇంకా మన డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొకసారి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఈ ఏజ్లో కూడా మీరు పడుతున్న కష్టానికి, అలాగే మీరు చేస్తున్న సేవకి, ప్రజాసేవకి, ఒక పక్క మూవీస్తో బిజీగా ఉంటూనే మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బిజీగా ఉంటూ మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా మీరు ప్రజాసేవలు అందిస్తూ ఉన్నారు. సో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ఎన్బికే 111 మూవీ అయితే అప్డేట్ అయితే రాబోతోంది. గోపిచంద్ మలినేని గారు అయితే టీజరు అలాగే టైటిల్తో పాటు గ్లిమ్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. బట్ ఏది వస్తుంది అనేది మనకి వాళ్ళ తెలిసిపోతుంది. సో బాలయ్య గారి కోసం అందరూ ఎంత ఈగల్గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఆల్రెడీ తమ్మన కూడా చెప్పాడు, ఎన్బికే 111 మూవీ యొక్క టీజర్ అయితే మాత్రం బ్లాస్ట్ అవ్వబోతుంది. తమన్ గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోప్కి బాలయ్య గారి వింటేజ్ లుక్ కాదు, ఇప్పుడైతే న్యూ ఏజ్ లుక్ అని ఆల్రెడీ గోపిచంద్ మలినేని గారు హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్తోనే నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేదానికి స్కోప్ బలంగా ఉంది. బాలయ్య గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఇవాళ మనకి పండగ రోజు అనే చెప్పుకోవాలి. అలాగే మరొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే కొరటాల శివ గారి మూవీ ఎన్బికే 112 మూవీలో విలన్గా అయితే మాత్రం విలన్ అని అనరు, మన బాలయ్య గారు ఎప్పుడు ప్రతినాయకుడు అని అంటారు. ప్రతినాయకుడు క్యారెక్టర్లో రాజశేఖర్ గారిని చూడబోతున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారిని చూడబోతున్నాము. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో హైలైట్గా వచ్చే సీన్స్ అయితే మాత్రం సినిమాకి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా అన్నారు. సో స్టోరీ లైన్ కూడా దానికి తగ్గట్టుగానే సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇస్తూనే మరోపక్క కొరటాల మార్క్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉండే విధంగా, అలాగే నాయకుడు ప్రతినాయకుడు మధ్యలో ఉండే పోరాట సన్నివేశాలు కూడా బలంగా ఉండే విధంగా అయితే మాత్రం స్టోరీ లైన్ రెడీ చేసుకున్నట్టు సమాచారం. రాజశేఖర్ గారు అయితే ఈ సినిమాలో నటించబోతా అన్నారు. దీంతో ఈ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం అమాంతంగా పెరిగిపోయాయి. సో బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పక్క ఎన్బికే 111 యొక్క టైటిల్ టీజర్ అప్డేట్తో పాటు ఈ ఎన్బికే 112 మూవీలో కొరటాల శివ గారు చేస్తున్న ఈ సినిమాలు అయితే రాజశేఖర్ గారు నటించడం కూడా మరొక బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. అలాగే ఎన్బికే 113 మూవీ అధిక్ రవిచంద్రన్తో కూడా సినిమా ఉండబోతోంది మనకు తెలుస్తుంది. సో ఇలా బాలయ్య గారు అయితే మాత్రం కంటిన్యూస్గా, అలాగే ఈ బర్త్డేకి మరొక స్పెషల్ ఏంద్రా అంటే ఒకేసారి బాలయ్య గారి సినిమాలు సమరసింహారెడ్డి కానీ, భైరవ దీపం కానీ, నరసింహానాయుడు కానీ మూడు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి టాలీవుడ్లో. అలాంటి 3 బిగ్గెస్ట్ హిట్ అయిన మూవీస్ అన్నీ కూడా బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి రిలీజ్కి రెడీగా అయితే ఉన్నాయన్నమాట. ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఊపేస్తారనమాట థియేటర్లో. దానికైతే పక్కా గ్యారంటీ. ఏ సినిమాకి వెళ్ళాలా అని కన్నులు చాలు అంటే ఆ విధంగా బాలయ్య గారు బర్త్డే వేడుకలు అయితే జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాలయ్య గారు ఈ ఏజ్లో కూడా యంగ్ హీరోలకి సవాల్ విసురుతూ డైనమిక్లా కంటిన్యూస్గా అయితే మూవీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమా మూవీ జరుగుతూ ఉండగానే మరొక మూవీ సెట్స్ మీదకి వెళ్ళే విధంగా అయితే ప్లానింగ్ జరుగుతుంది. సో దసరాకి అయితే విజయదశమి కానుక రిలీజ్ కాబోతున్న ఎన్బికే 111 మూవీ ఎన్ని రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. గత సినిమా వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గారిని చూపించిన విధానానికి ఫ్యాన్స్తో పాటు సాటి సినీ ప్రేక్షకులు కూడా నెక్స్ట్ లెవెల్ ఫిదా అయిపోయారనమాట. ఫస్ట్ లుక్తోనే రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అదేవిధంగా ఈ టీజర్ కూడా బాలయ్య గారి ఎన్బికే 111 మూవీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి బాలయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మన ఫ్యాన్స్ అందరి తరపున, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున మీకు నిండు నూరేళ్ళు, ఆయుధారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.
అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.